స్కూళ్ళు స్టార్ట్ అయ్యాయంటే చాలు మొదట పేరెంట్స్కి ఉండేది స్కూళ్ళు బస్సుల యొక్క ఫీజులు అయితే దండిగా తీసుకుంటున్న కొన్ని పాఠశాలలు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ పాఠశాలలకు సంబంధించిన బస్సులు ఏవైతే ఉన్నాయో వెహికల్స్ అవి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనే విషయాన్ని నిజంగా పక్కన పెడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే 2025-26 అకాడమిక్ ఇయర్లో చూసుకున్నట్లయితే దాదాపుగా 40 బస్సుల పైన కేసులు నమోదు కావడం కావచ్చు. 350 బస్సులకు సంబంధించి ఇప్పటికే ఫిట్నెస్ లేదంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే ఈ బస్సుల విషయాలకు వచ్చేసరికి ఇప్పుడు ఏదైతే 2026-27 అకాడమిక్ ఇయర్కి వచ్చేసరికి చూసుకున్నట్లయితే దాదాపుగా 60 బస్సుల పైన కూడా కేసులు అనేటివి నమోదైనట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆ బస్సులకు సంబంధించి ఫిట్నెస్ సరిగ్గా లేకపోవడం కావచ్చు, సీట్ బెల్ట్లు సరిగ్గా లేకపోవడం కావచ్చు, ఏవైతే ఈ యొక్క ఫైర్ నామ్స్ ఉంటాయో అవి సరిగ్గా పాటించకపోవడం కావచ్చు, ఇట్లాంటి చర్యలన్నీ కూడా కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు. మీరు ఇక్కడ చూస్తున్న బస్సులన్నీ కూడా ఎక్కువ శాతం ఈ యొక్క చిన్నపిల్లల్ని తీసుకెళ్లే బస్సులు అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎల్కేజీ నుండి చూసుకున్నట్లయితే 5th క్లాస్ లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కే బస్సెస్ అనే చెప్పుకోవచ్చు. సో ఈ బస్సెస్ అన్నీ ఎంతో అందంగా తయారు చేసి ముస్తాబు చేసి పిల్లల కోసం పంపించడం అయితే జరుగుతుంది. ఇంత అందమైన ఈ బస్సెస్లో యాక్చువల్గా ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళు ఎక్కడానికి ఇంకా ఎక్స్ట్రా స్టెప్ అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అంత పైకి ఇలా ఎక్కలేరు కాబట్టి సో వాళ్ళ కోసం ఇంకో ఎక్స్ట్రా స్టెప్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం కొన్ని బస్సెస్కి ఆ యొక్క ఎక్స్ట్రా స్టెప్ అనేది కనిపించట్లేదు. లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉందో చూద్దాం. సో మనం బస్సు లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఈ సిలిండర్ చూస్తున్నారు కదా, ఒకవేళ బస్సుకి ఏదైనా అనుకోకుండా ఫైర్ యాక్సిడెంట్ ఏదైనా జరిగితే ఇలాంటి వాటితో ఆర్పుతారు, ఫైర్ నామ్స్కి సంబంధించి. సో ఇక్కడ మీరు లోపలికి రండి, ఇంకా చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ బస్సెస్కి ఈ విధంగా కొన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇట్లాంటివి ఉండకూడదు అంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్పడం అయితే జరిగింది. ఇదంతా కూడా ఇలా స్పేషియస్గా ఉండడంతో పాటు ఇక్కడ చిన్నపిల్లలకు సంబంధించి ఒక ఆయా, ఒక డ్రైవరు, ఒక క్లీనరు వీలుంటే ఒక ఆయాని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పిల్లలకు ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో, అంతేకాకుండా స్కూల్లో ఎక్కించుకున్న దగ్గర నుండి మొదలు పెడితే పిల్లలను వాళ్ళ పేరెంట్స్కి అప్పగించేంత వరకు కూడా స్కూల్ వాళ్ళదే బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆ బాధ్యతకు సంబంధించి అలా దాదాపుగా ఒక్క బస్సుకు కనీసం 2 నుండి 3 అటెండర్స్ అవసరం ఉంటుంది. ఒకరు డ్రైవరు, ఒకరు క్లీనరు, రెండో వాళ్ళు అటెండరు. ఎందుకోసం అంటే పిల్లలకు చాలా అవసరాలు ఉంటాయి. చిన్నపిల్లలు సాధారణంగా చెప్పుకోలేరు, కొట్టుకుంటూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు. వాటన్నిటినీ కూడా భరిస్తూ వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పేందుకైతే ఒకరు అవసరం ఉంటుంది. సో మనం ఈ సీట్లన్నీ చూస్తున్నాం ఏ విధంగా ఉన్నాయో. సో ఈ స్పేసియస్ సీట్లతో పాటు ఆ పిల్లలకు సరిగ్గా పట్టుకోవడానికి హ్యాండిల్స్ ఏవైతే కనిపిస్తున్నాయో మీకు, ఈ హ్యాండిల్స్ ఇవి సరిగ్గా లేకపోయినా కూడా ఆ బస్సులో ఉన్న పిల్లలకు ఇబ్బంది. ఎందుకంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు, ఈ డోరు మీకు ఈ యొక్క పిల్లాడు ఒకవేళ ఈ డోర్ సరిగ్గా పడకపోయినా కానీ, లేదా ఏదన్నా కొంచెం కుదుపు వచ్చి ముందుకు పడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ లోపల ఇది డ్రైవర్ సీటు. సో ఇక్కడ ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ బస్సు ఎందుకు రిజెక్ట్, ఇక్కడ మీరు చూస్తున్న బస్సులన్నీ కూడా రిజెక్ట్ అయిన బస్సులే. ఇక్కడ కనిపిస్తున్న ఈ సీట్ బెల్ట్ చూస్తున్నారు కదా మీరు, ఈ సీట్ బెల్ట్ లాగినా కానీ రావట్లేదు, అంటే ఇది కండిషన్లో లేదని అర్థం. సో ఇలాంటి బస్సెస్ని కూడా ఆర్టీఐ రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. మీకు క్లియర్గా చూడండి, నేను లాగుతున్నాను అయినా కానీ ఇది రావట్లేదు. ఎందుకంటే ఒకవేళ సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఇంకా కొంతవరకు ఇబ్బంది అయ్యే అవకాశం, ప్రమాదం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ పిల్లలకు కూడా ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కొన్ని ప్లేసెస్లోనైతే ఈ సీట్ బెల్ట్లు అనేటివి ఉంటాయి. ఇక్కడ మీరు ఎందుకంటే ఇది డైరెక్ట్గా డోర్కు దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడ కూర్చునే పిల్లలకి డెఫినెట్గా సీట్ బెల్ట్ అనేది అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఈ సీట్ బెల్ట్ కట్ అయిపోయింది. మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సో దీనికైతే లేదు. సో మిగతా బస్సులు ఏ విధంగా ఉన్నాయి, వాటిలో పనితీరు ఏ విధంగా ఉందో చూద్దాం రండి.
ఇప్పటి వరకు మనము సాధారణంగా పాడైపోయిన బస్సులు కావచ్చు, నామ్స్ పాటించని బస్సులు కూడా చూసాము. ఒకవేళ నామ్స్ పాటించి బస్సు ఏ విధంగా ఉండాలి అనేది కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. అన్న ఇదేంటి చెప్పండి ఒకసారి. చిన్నపిల్లలకు మెట్టు ఇది ఎట్లా ఓపెన్ చేస్తారు మీరు? అంటే పిల్లలు ఎక్కేటప్పుడు ఓపెన్ చేస్తారా ఎట్లా? అవును, చిన్నపిల్లలు ఎక్కడానికి వచ్చినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం. నార్మల్గా అయితే తీస్తారు. చిన్నపిల్లలు ఎక్కడానికి, పెద్దోళ్ళు అయితే ఎక్కడ, చిన్నపిల్లలు ఇబ్బంది అవుతుంది కదా, అందుకనే అది పెడతాం. అది ఎప్పటికీ ఓపెన్ చేస్తారా లేకపోతే క్లోజ్ చేస్తుంటారా? క్లోజ్ ఉంటుంది. చిన్నపిల్లలు దిగేటప్పుడు ఎక్కేటప్పుడు మాత్రం ఓపెన్ చేస్తాం. ఓకే, ప్రతి చోట పిల్లలు ఎవరైతే అంటే చిన్న చిన్న పిల్లలు వాళ్ళ కోసం మాత్రం ఓపెన్ చేస్తుంటారు. నర్సరీ ఫస్ట్ సెకండ్ వరకు, మిగతా వాళ్ళు ఎక్కుతారు. ఓకే, సో మనం చూసాం కదా ఇప్పటిదాకా చెప్పుకున్నాము. ఫస్ట్ క్లాసు నర్సరీ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఈ యొక్క మెట్టును అంటే ఇలా ఎక్కి వాళ్ళు చిన్న పాదాలు కాబట్టి సో పైకి ఎక్కనికి ఈజీగా ఉంటుందని చెప్పేసి మేము ఇలాంటి మెట్లను కూడా ప్రిఫర్ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా ఇది క్లోజ్ చేయడానికి ఓపెన్ చేయడానికి ఈజీగా ఉండే విధంగానైతే ఈ పరికరాలు ఉపయోగిస్తున్నామని ఇక్కడున్న ఈ యొక్క బస్సు డ్రైవర్ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. బస్సులకు సంబంధించి ఇప్పటి వరకు మనం కింద చూసాం ఏ విధంగా ఉందో, అలాగే పైన కూడా చూస్తున్నాము. సో ఇలాంటి సీట్లు కావచ్చు, అంతేకాకుండా వాళ్ళు పట్టుకోవడానికి హ్యాండిల్స్ కూడా పైన, అలాగే విజయన్న ఇట్రండి, ఒకవేళ ముగ్గురు కనుక ఈ సీట్లో కూర్చుంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బాటిల్స్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఏమన్నా బ్యాగ్స్ కానీ చిన్నవి ఇక్కడ పెట్టుకోవడానికి ఒక హ్యాండిల్ని ఇవ్వడం జరిగింది. ముగ్గురు కూర్చుంటే ఆ ముగ్గురు పట్టుకోవడానికి. అలాగే ఇది 2 సీటర్. సో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా పైన అలాగే కింద రెండింటిని పట్టుకోవడానికి మరి హార్డ్గా లేకుండా మరి స్మూత్గా లేకుండా కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనం వాళ్ళ సీట్లు చూద్దాం ఏ విధంగా ఉన్నాయో. సో ఇది అటెండర్ కూర్చుంటాడు పిల్లల్ని ఎక్కించడానికి దింపడానికి. అటెండర్కి కూడా ఇలాంటి ఒక సీట్ బెల్ట్ ఉంది, లోపల చుట్టేశారు వాళ్ళు. అలాగే ఇక్కడ కనిపిస్తుంది మనకు డ్రైవర్ సీట్. సో నేను ఇక్కడ దీన్ని లాగుతున్నాను, ఇది డ్రైవర్ సీట్ బెల్ట్. చూసారు కదా ఇప్పటి వరకు మనం చాలా సీట్ బెల్ట్లను చూసాము. సో అవి ఏ విధంగా పనిచేస్తున్నాయి, మొత్తం ఈ సీటుకు అంతటికి కూడా ఈ యొక్క సీట్ బెల్ట్ వస్తుంది అన్నట్టు. అంటే ఒకవేళ ప్రమాదం జరగనంటే చాలా ప్రొటెక్టివ్గానైతే ఈ యొక్క సీట్ బెల్ట్ ఆ డ్రైవర్ని అలాగే ఇందులో ఉన్న పిల్లల్ని కూడా కాపాడే విధంగా వీళ్ళ వర్క్ అనేది కనిపిస్తుంది. సో పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా పిల్లల తల్లిదండ్రులు ఇంకా యాజమాన్యాలు, ఈ స్కూల్ కాలేజీ యాజమాన్యాలు కూడా కొంతవరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు, లేకపోతే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే విషయాల్ని ఇటు అధికారులు గమనించడంతో పాటు స్కూల్ యాజమాన్యం కూడా దీనిపైన చొరవ తీసుకొని డెఫినెట్గా మీ స్కూల్ బస్సెస్ కావచ్చు, మీ కాలేజ్ బస్సెస్ కావచ్చు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని కాస్త అర్థం చేసుకొని పనితీరు అనేది సరిగ్గా చూసుకోవాలి. లక్షల ఫీజులు తీసుకోవడం మీదనే కాకుండా ఇలాంటి వాటిపైన కూడా డెఫినెట్గా వీరు దృష్టి సాధించాలని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. సో మనం ఇప్పుడు ఇంకొక బస్సు దగ్గరనే అయితే ఉన్నాము. ఈ బస్ కూడా సేమ్ అలాంటి ప్యాటర్న్కి సంబంధించిన బస్సే. సో ఇది రావట్లేదు. సో ఈ బస్ చూస్తున్నారు కదండి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇలాంటి స్టెప్స్ అయితే ఉండాలి. సో ఇక్కడ ఏంటిది అని అంటే ఈ ఫైర్ నామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పంచి ఆ సిలిండర్ ఏదైతే ఉందో అది సకాలంలో పని చేయకపోవడం వల్ల ఈ బస్సు సీజ్ అయింది. ఎందుకంటే చిన్నపిల్లల విషయాల్లో, విద్యార్థుల విషయాల్లో అస్సలు కూడా ఓపలేము. మేము ఎలాంటి ఛాన్సు తీసుకోదలుచుకోలేదు. ఒకవేళ ఈ కేసుకు సంబంధించి ఇట్లాంటి కేసులో మళ్ళీ ఇంకొకసారి రిపీట్ అయితే మాత్రం డెఫినెట్గా ఆ స్కూల్ కానీ ఆ కాలేజీ కానీ దానికి సంబంధించిన యాజమాన్యాల పైన కఠిన చర్యలు మేము తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళ లైసెన్స్ కూడా రద్దు చేసి, అంటే ఈ యొక్క వెహికల్కి ఉన్న లైసెన్స్ ఏదైతే ఉందో అది రద్దు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగానైతే అధికారులు చెప్తున్నారు. సో మనం ఇక్కడ ఇంకో బస్ కూడా కనిపిస్తుంది, ఆ బస్ దగ్గరికి వెళ్దాం. సో ఈ బస్సులు ఎక్కువగా 6th to 10th క్లాస్ పిల్లలకు ఎక్కువగా ఉపయోగించే బస్సెస్, అవన్నీ కూడా చిన్నపిల్లలకు ఎక్కువగా ఉపయోగించే బస్సెస్. కొన్ని స్కూల్స్ అయితే మిక్స్డ్గా ఉంటాయి, ఈ పిల్లలు ఇది అనేం ఉండదు, ఏరియాని బట్టి బస్సులు పంపిస్తూ ఉంటారు. సో ఇంట్లో కూడా లోపలికి వెళ్దాం. సో ఈ బస్సులో పరిస్థితి మనం చూడవచ్చు.
ఏ విధంగా ఉంది అనేది, ఇక్కడ సీట్లు కావచ్చు, అంతేకాకుండా స్టోరేజ్ కావచ్చు, అంతా అస్తవ్యస్తంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్కూల్స్ ఇప్పటికే వేసవి సెలవులు వచ్చి కూడా ఆల్మోస్ట్ మనకి 2 నెలలు కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. సో ఇక్కడ ఏ విధమైన పరిస్థితి ఉందో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ చీపిరి కట్టలు, పిల్లలు ఏవైతే స్కూల్ అయిపోయిన తర్వాత చింపేసి పడేసిన పేపర్స్ అన్నీ అలాగే ఉన్నాయి. కింద కూడా పరిస్థితి అదే విధంగా ఉంది. ఈ బస్సుకు అయితే మరీ దారుణంగా ఇక్కడ పిల్లలు కూర్చునే ప్లేస్ ఇదంతా, ఇది సీటు. ఈ కింద మొత్తం చెక్క అనేది మీకు కనిపిస్తుంది, అది పూర్తిగా ఊడిపోయిన పరిస్థితి. అంటే ఒకవేళ ఇప్పుడు అంటే కొంతవరకు పర్వాలేదు, కానీ రేపు పిల్లలు కంటిన్యూస్గా బస్సులలో వెళ్ళినప్పుడు, ఇదంతా కూడా వర్షాకాలం, ఆ సమయంలో ఆ కింది నుండి కూడా వాటర్ బయటికి వచ్చే అవకాశాలు కావచ్చు. లేదా ఆ చెక్క తడిసిపోయి, అదంతా కూడా చెక్క అంటే స్టీల్ రాడ్స్ పెట్టేసి దానిపైన చెక్క వేస్తూ ఉంటారు. సో ఆ చెక్క తడిసి తర్వాత ప్రమాదానికి గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ బస్సెస్ క్లీన్ అనేది కూడా చేయలేదు. దాదాపుగా 2 నెలలు కంప్లీట్ అయిపోయింది. మరో 2 రోజుల్లోనైతే ఈ స్కూల్కు సంబంధించి స్కూళ్ళు స్టార్ట్ అవ్వడం కావచ్చు, విద్యార్థులను ఇదే బస్సులో తీసుకెళ్ళే పరిస్థితి అయితే ఉంటుంది. మీరు పైన కూడా చూడొచ్చు. సో ఇది యాక్చువల్గా ఎంత దారుణంగా ఉందో అంటే దీన్ని చింపేశారు. సో లోపల కూడా ఇది అంత గట్టిగా కూడా ఏం లేదు. సో కొబ్బరి పీచు అంటారు కదా, సో ఆ కొబ్బరి పీచు పెట్టి దీన్ని కట్టేశారు. సో అది కూడా ఇక్కడ చిరిగిపోయి ఉన్నది. సీట్లు కూడా చాలా వరకు చిరిగిపోయి ఉన్నాయి. వీటన్నిటిని కూడా కంపల్సరీ ఈ స్కూల్ యాజమాన్యం ఏదైతే ఉందో అది రెనోవేషన్ చేసుకోవాలి. పూర్తిగా ఈ బస్సులకు ఏదైతే ఫీజులు తీసుకుంటున్నారో, భారీగా ఫీజులు అయితే తీసుకుంటూ ఉంటారు. సో ఆ ఫీజులు తీసుకున్నప్పుడు వాటికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా స్కూల్ యాజమాన్యానికి అవసరమే. ఇది జాడు, ఎందుకంటే ఒకవేళ ఈ యొక్క బస్సులోకి వాటర్ వస్తే తుడవడానికి ఇలాంటి జాడులు కూడా పెట్టుకున్నారు వీళ్ళు. సో పరిస్థితి ఏ విధంగా ఉంది స్కూల్ బస్సులలో నిజంగా చూస్తుంటే భయం వేస్తుంది. తల్లిదండ్రులు మీరు పిల్లలకు ఫీజులు కట్టే ముందు కాస్త ఆ బస్సులు ఏ విధంగా ఉన్నాయి, ఆ స్కూల్ యాజమాన్యం ఏ విధంగా పనిచేస్తుంది, అలాగే మీ పిల్లల్ని పంపించే ఈ యొక్క వాహనాలు, అంతేకాకుండా ఆ రథము, ఆ యొక్క రథ సారథి ఏ విధంగా ఉన్నారు. సో ఈ బస్సుకు మరీ దారుణంగా సీట్ బెల్ట్, డ్రైవర్ పెట్టుకోవాల్సిన సీట్ బెల్ట్ అయితే పూర్తిగా నా చేతిలో చూస్తున్నారు కదా, ఈ ముక్క మాత్రమే మిగిలింది. ఒకవేళ ఏదైనా బ్రేక్ వేస్తే మనిషి ముందుకు పడే అవకాశాలు ఉన్నాయి. మనిషితో పాటు ఆ వెనకాల ఉన్న విద్యార్థులు కూడా ప్రమాదవశాత్తు ముందుకు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కనీసం ఒక్క సీట్ బెల్ట్ కూడా ఇక్కడ సరిగ్గా లేని పరిస్థితి కనిపిస్తుంది. ఏది కూడా పని చేయట్లేదు. ఇలాంటి పనితీరు పెట్టుకొని పిల్లలని స్కూళ్ళకు పంపిస్తే, ఇలాంటి వాహనాల్లో స్కూళ్ళకు పంపిస్తే వాళ్ళ ప్రాణాలకు నిజంగా గ్యారంటీ ఉంటుందని చెప్పుకోవాలా, లేదా ప్రమాదం జరగకుండా ఉంటుంది అనే విషయం స్పష్టం చేస్తారా? ఏ విధమైన గ్యారంటీని మీరు పిల్లల తల్లిదండ్రులకు ఇస్తారా? అసలు ఈ విషయం పైన అసలు స్కూల్ యాజమాన్యాలు ఇప్పటివరకు మాట్లాడకపోవడం కావచ్చు, మేము తర్వాత దీనికి సంబంధించి పూర్తిగా క్లియర్ చేసుకుంటామండి అని చెప్తే, ఆల్రెడీ స్కూల్స్ ఇంకో 2 రోజుల్లో ఓపెన్ కాబోతున్నాయి. సో ఓపెన్ కాబోతున్న సమయంలో ముందే మీరు మొత్తం అంతా సెట్ చేసుకొని పెట్టుకోవాల్సింది పోయి, ఇక్కడ మనం చూస్తున్నాము ఈరోజు ఫిట్నెస్ అధికారులు ఆర్టీఓ వచ్చి చెక్ చేసేంత వరకు కూడా ఇక్కడ ఎలాంటి పని జరగలేదనేది స్పష్టమవుతుంది. మనం ఇంకో బస్సు చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఈ బస్సెస్ అయితే మొత్తం క్లోజ్ చేస్తున్నాయి డోర్సు, చూడొచ్చు. ఒకవేళ పిల్లలు ఎక్కాలి అని అంటే ఇక్కడ కాలు పెట్టి ఎక్కాలి, ముందుకు కూడా లేదు ఇది. సో దానికి తగ్గట్టే ఈ బస్సెస్ ఉన్నాయి, డోర్ ఓపెన్ కావట్లేదు. ఇది ఆర్టీసీ బస్సు టైప్లో ఒక బస్ అన్నట్టు. సో మీరు చూస్తున్నారు ఏ విధంగా ఉంది ఏంటి అనేది మేము మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇంకొక బస్ కూడా కనిపిస్తుంది మనకు, లోపలికి వెళ్ళి చూద్దాం.
సో ఈ బస్సు పూర్తిగా కొత్తది, మోడ్రన్ బస్ టైప్లో. సో ఇక్కడ మీరు చూడొచ్చు సీట్ బెల్ట్, కొత్త బస్ కావడంతో వీటికి సీట్ బెల్ట్లు కూడా కనిపిస్తున్నాయి. సో ఇవి కూడా అంత పర్ఫెక్ట్గా ఓపెన్ అవ్వట్లేదు. సో అందువల్ల ఈ యొక్క బస్ కూడా సీజ్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ మీరు ఈ బస్ ఏ విధంగా స్పేషియస్గా ఉందో కనిపిస్తుంది క్లియర్గా. అలాగే ఆ ఓపెన్ అయ్యే డోర్స్ కావచ్చు, వీటి దగ్గర ఉన్న స్పేషియస్ ప్లేస్ కావచ్చు, అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయి. అలాగే అధికారులు చెప్తున్న వివరాలు ఏంటి అంటే, ఆ యొక్క డ్రైవర్ ఎవరైతే ఉన్నారో, ఈ బస్సును నడిపే డ్రైవర్, డెఫినెట్గా అతనికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 5 సంవత్సరాల డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి, అంటే కనీసం 25 ఏళ్ళ పైబడిన వ్యక్తియే ఈ యొక్క బస్సులను డ్రైవ్ చేయాలంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత సంవత్సరం చూసుకున్నట్లయితే 2025-26 అకాడమిక్ ఇయర్లో దాదాపుగా 25,400 బస్సెస్ అనేటివి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ కాలేజెస్కు సంబంధించి తిరుగుతున్నాయి. అంతేకాకుండా ఇటు హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్లయితే 13,600 బస్సులు ఇక్కడ ఎక్కువగా తిరుగుతున్నట్లుగానైతే అధికారులు గుర్తించడం జరిగింది. అందులో దాదాపుగా 80% బస్సెస్కి ఫిట్నెస్ అనేది ఉంది, కానీ కేవలం మిగతా 20% బస్సెస్కి లేదు. సో వాటిపైన కూడా కేసులు నమోదు చేయడం కావచ్చు. 3,500 బస్సులని ఇప్పటికే సీజ్ చేశాము. అందులో దాదాపుగా 40 కేసులను కూడా నమోదు చేయడం జరిగిందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అంటే ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినకపోవడం, ఫిట్నెస్ చేయించుకోకపోవడం, అంతేకాకుండా ఆ యొక్క బస్సుకు సంబంధించి లైసెన్సులు కూడా సరిగ్గా లేకపోవడం, వీటి వల్ల వాటిపైన కేసులు కూడా నమోదు చేశామంటూ అధికారులు చెప్తున్నారు. సో అనంతరం ఇప్పుడు ఈ సంవత్సరం అంటే 2026-27 అకాడమిక్ ఇయర్లో చూసుకున్నట్లయితే ఇంకా బస్సుల సంఖ్య అనేది పెరిగింది. దాదాపుగా 25,900 బస్సులు అనేటివి పెరగడం జరిగింది. అందులో కూడా 80% బస్సులకు ఫిట్నెస్ అనేది ఉంది. గత సంవత్సరం విషయాలను గుర్తుపెట్టుకొని కొంతమంది మంచిగా ఈ విధంగా ఈ యొక్క బస్సులు అనేటివి రెడీ చేసుకున్నారు. అంతేకాకుండా వాళ్ళకు ఇతర సర్టిఫికెట్స్ కావచ్చు, పత్రాలు అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఏ చిన్న లోపం ఉన్నా కూడా మేము అస్సలు ఛాన్స్ తీసుకునే ఛాన్సెస్ లేకుండా అన్నిటిని కూడా చెక్ చేయడం అనేది జరుగుతుందంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్పుకొస్తున్న స్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే ఈ 3,600 బస్సులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కొన్నింటికి సర్వర్ డౌన్ అవ్వడం వల్ల కొన్ని ఫిట్నెస్కు సంబంధించి అనుమతులు అనేటివి రాలేదు. త్వరలోనే ఇంకొక 5 రోజుల్లో అవి కూడా తీసుకుంటామని చెప్పారు. బట్ అప్పటి వరకు కూడా ఈ యొక్క బస్సులకు సంబంధించి ఎలాంటి ఛాన్స్ మేము అనేది తీసుకోనే పరిస్థితి లేదంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో ఇంకా ఏ విధంగా ఉందో బయటకు వెళ్ళి చూద్దాం. తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి అప్పులు చేసి మరీ పెద్ద పెద్ద స్కూళ్ళల్లో వేస్తున్నారు. కనీసం ఆ స్కూల్ బస్సులు సేఫ్గా ఉన్నాయా లేదా అనే విషయం పేరెంట్స్కి నిజంగా తెలీదు. మరి ఆ విషయాలన్నీ ఏ విధంగా ఉంటాయి, అంతేకాకుండా స్కూల్ బస్ ఫిట్నెస్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది రవాణా శాఖ ఇప్పటికే దీనికి సంబంధించి చెకింగ్లు కూడా స్టార్ట్ చేసింది. అదేవిధంగా దాదాపు 60 బస్సులను కూడా సీజ్ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆర్టీఓ శ్రీను గారు అయితే మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటివరకు మేము విజువల్స్లో కూడా చూసాం, మీరు చాలా కాన్సన్ట్రేట్గా చిన్న పిల్లలు ఏవైతే బస్సులు ఎక్కుతూ ఉంటారో ఎక్కువగా ఈ యొక్క చిల్డ్రన్స్ బస్సులనే మీరు టార్గెట్ చేయడం జరిగింది. అందులో చూస్తున్నాము ఏ బస్సు ఏ విధంగా నడుస్తుంది అనేది మీరే ప్రత్యేకంగా డ్రైవ్ చేసి చూస్తున్నారు. ఏ విధంగా ఉంది సార్ పరిస్థితి? ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం ఈ అకాడమిక్ ఇయర్ 2026-27 అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్న సందర్భంగా ఈరోజు విస్తృతంగా తనిఖీలు చేయడం జరిగింది స్కూల్ బస్సుల మీద. అందులో మీరు చూస్తున్నట్టుగా ఇప్పుడు ఈ నిబంధనలు పాటించని, అదే టెక్నికల్గా ఏమైనా ఎర్రర్స్ ఉన్నా కానీ మనం వాటిని కేసులు నమోదు చేసి సీజ్ చేయడం జరిగింది. సో ఈ నిబంధనలు ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. స్కూల్ యాజమాన్యం కానీ, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ కానీ ఏమాత్రం ఉల్లంఘించినా, ఏ ఉల్లంఘనలు దొరికినా కానీ మనం కేసులు నమోదు చేస్తాం. ఇప్పటి వరకు మీరు చూసిన బస్సెస్లో ఈ డ్రైవర్స్కి కావచ్చు సర్టిఫికేట్స్ కానీ లేదా స్కూల్ బస్సుకు సంబంధించిన ఫిట్నెస్ కానీ ఏ విధంగా ఉండాలి, ఎలాంటి నామ్స్ అనేది వీళ్ళు పాటించాలి? మన తెలంగాణ రాష్ట్ర నిబంధనలు 185G ప్రకారము దాంట్లో 32 నిబంధనలు పొందుపరచబడి ఉన్నాయి. అందులో మెయిన్గా డ్రైవర్ మినిమం ఎక్స్పీరియన్స్ వచ్చి 5 years ఉండాలి.
అండ్ 60 years ఎబో ఉండకూడదు. అట్ ద సేమ్ టైం అటెండెంట్ కూడా ఉండాలి. అటెండెంట్ ఖచ్చితంగా పిల్లల్ని ఎక్కేటప్పుడు దింపేటప్పుడు పేరెంట్స్కి ఇదిగా ఉండాలి, సపోర్ట్గా ఉండాలి. అదేవిధంగా వైపర్స్ కానీ ఫైర్ ఎక్స్టింగ్విషర్ మీరు చూసారు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ పని చేయకపోతే మేము రిజెక్ట్ చేసాము ఇప్పుడు. అదేవిధంగా సీట్ బెల్ట్ కూడా పని చేయకపోతే మేము రిజెక్ట్ చేయడం జరిగింది. సో అదే వైపర్స్ పని చేయాలా, హెడ్ లైట్స్ పని చేయాలా, బ్రేకింగ్ సిస్టమ్ కానీ ఇవన్నీ టైర్స్ కండిషన్ కానీ ఇవన్నీ చెక్ చేసుకుంటాము. విండో గ్రిల్స్ కూడా ఉండాలి ప్రాపర్గా, అంటే పిల్లలు బాడీ బయట పెట్టడం కానీ చేతులు ఊపడం కానీ అట్లా చేయకుండా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో అదేవిధంగా పిల్లలు ఎక్కేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో అది 325 mm హైట్ మాత్రమే ఉండాలి. దానికంటే ఎక్కువ ఉంటే హైట్ ఉంటే పిల్లలకి ఎక్కడానికి ఇబ్బంది అవుతుంది, పిల్లలు కింద పడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో దానికి కింద రిట్రాక్టబుల్ స్టెప్ అని, కొలాప్సిబుల్ స్టెప్ అని అంటారు, అది ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కేటప్పుడు దింపేటప్పుడు అటెండెంట్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ స్కూల్ యాజమాన్యం కూడా మేము చెప్పేది ఏంటంటే ఎవ్రీడే వాళ్ళకి బ్రీత్ అనలైజర్ పెట్టి డ్రైవర్లు కూడా చెక్ చేయించాలి. సో దట్ వాళ్ళు ఏమైనా నైట్ ఏమైనా పార్టీలకు వెళ్ళినా మార్నింగ్ పూట డ్రౌజినెస్ ఉంటుంది. సో దాంతో వాళ్ళు ఇబ్బంది పడతారు కొంచెం. అందుకోసం ఎవ్రీడే వాళ్ళు బ్రీత్ అనలైజర్ పెట్టి చెక్ చేయాలి. వాళ్ళకి ఎవ్రీ 3 monthsకి ఐ క్యాంప్ పెట్టాలి, హెల్త్ చెకప్ పెట్టించాలి. సో దాన్ని బట్టి బీపీ అది చెక్ చేసుకొని డ్రైవర్స్ యొక్క నడవడిక ఎట్లా ఉందో అది కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తుండాలి. అంతేకాకుండా నేను చేసే అపీల్ ఏంటంటే ప్రజలకు, పేరెంట్స్ కూడా మీరు కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలి. పిల్లలని ఆన్ టైం డ్రైవర్ వచ్చిన తర్వాత వెయిట్ చేయించడం అనేది చాలా ఇబ్బందికరం. సో ఆ డ్రైవర్ ప్రెజర్లోకి వెళ్తాడు, స్కూల్కి ఆన్ టైం వెళ్ళకపోతే స్పీడ్గా వెళ్ళడము, వెహికల్ యాక్సిడెంట్ అయ్యే స్కోప్ ఉంటుంది. మీరు ఒక పిల్లోడు లేట్ కావడంతో మొత్తం కంటిన్యూగా ఆ రో మొత్తం కూడా పేరెంట్స్ కూడా ఇబ్బంది అవుతుంది, వాళ్ళ ఆఫీస్కి పోవాలి, వాళ్ళకు కూడా డిలే అవుతుంది. సో ఇవంతా అన్నెసరీ వేరే దానికి లీడ్ చేస్తుంది. సార్ ఇప్పుడు మీరు చెప్పిందంతా కూడా 1st నుండి 5th లోపు పిల్లలకు, అయితే 5th నుండి 10th వరకు పిల్లలకు కూడా ఎలాంటి నామ్స్ పాటించాల్సి ఉంటుంది, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? 5th to 10th అనే అట్లా స్పెసిఫిక్గా ఏం లేదండి. 1 to 10 కంప్లీట్గా ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బస్సెస్ కూడా 185G ప్రకారం ఉన్న నిబంధనలు అన్నీ కూడా పాటించాల్సి ఉంటుంది. దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ ఫర్ ఏజ్ గ్రూప్కి అట్లా ఏం లేదండి. ఇప్పుడు మీరు ఇన్ని బస్సుల్ని సీజ్ చేయడం, వీటికి పర్మిషన్స్ ఇవ్వకపోవడం అనేది జరిగింది కదా, ఏ విధంగా ఇప్పుడు ఈ యొక్క యాజమాన్యాలు ఏం చెప్తున్నారు, డ్రైవర్లు ఏం చెప్తున్నారు సార్? మేము ఈ మార్నింగ్ ఇవి సీజ్ చేసినాము. వీటిలో పర్మిట్ తీసుకోకుండా ఉన్నవి కొన్ని మేము యాజమాన్యంతో కూడా మాట్లాడాము, వాళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళు అప్లై చేశాము, కానీ మాకు డ్యూ టు టెక్నికల్ ఇష్యూ పర్మిట్ అనేది అప్లై కాలేదు, అప్రూవ్ కాలేదు అన్నారు. ఈరోజు వెళ్ళి తీసుకుంటారు అందరూ. సో ఎటువంటి నిబంధనలు ఉల్లంఘించినా కానీ మనమైతే కేసు వెహికల్ని డిటైన్ చేస్తాము, దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, ఫైర్ నామ్స్ కానీ ఇతర కొన్ని సీట్ బెల్ట్స్ కానీ పని చేయకపోవడం, కొన్నిటి ఫిట్నెస్ సరిగ్గా లేకపోవడం, ఆ బస్సులను సీజ్ చేశారు. నెక్స్ట్ వాటికి ఎలాంటి చర్యలు ఉంటాయి? మేము వాటిని అబ్జర్వేషన్స్ అన్నీ కూడా మేము సిస్టంలో నోట్ చేస్తాం. వాళ్ళకి ఒక స్పెసిఫిక్ డేట్ అండ్ టైం ఇస్తాం. వాళ్ళకి ఆ డేట్ లోపల వాళ్ళందరూ అవన్నీ రెక్టిఫై చేసుకొని ఆఫీస్కి వచ్చి మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకుంటాం. దాంట్లో ప్రాపర్గా ఉంటేనే మనం వాటికి ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేస్తాం. సార్ ఇప్పుడు చెక్ చేస్తారు కదా, దీని తర్వాత మళ్ళీ ఎన్ని రోజులకు చెక్ చేస్తారు ఈ బస్సెస్? మేము దీనికి మళ్ళీ 5 days టైం ఇస్తామండి, మినిమం 5 days, 4 to 5 days ఇస్తాం టైము. ఆ లోపల చిన్న రిపేర్స్ ఉంటే 1-2 days ఇస్తాము, కొంచెం మేజర్ రిపేర్స్ ఉంటే మనము ఒక 4 to 5 days వరకు ఇస్తాం. ఆ అబ్జర్వేషన్స్ కూడా మనకి ఖచ్చితంగా సిస్టంలో నోట్ చేస్తాం మనం. సార్ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో మీరు రీసెంట్గా న్యూస్ కూడా చూసుంటారు, కొన్ని ఫిట్నెస్ సరిగ్గా లేని బస్సులు కావచ్చు, సడన్గా యాక్సిడెంట్ అవ్వడం, లేకపోతే డ్రైవర్ సరిగ్గా లేకపోవడం వల్ల చాలామంది చిన్నారులు చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది పరిస్థితి? మనం ప్రతి జనవరిలో ఎవ్రీ ఇయర్ కూడా రోడ్డు భద్రత వాటి మీద అవగాహన సదస్సులు క్రియేట్ చేస్తున్నాం. స్కూల్స్లో వెళ్తున్నాము, కాలేజ్కి వెళ్తున్నాము, ఆర్టీసీ బస్ డిపో డ్రైవర్స్ కూడా ఇస్తున్నాము. అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్లో కానీ అక్కడెక్కడ అందరినీ జమ చేసి ఆటో డ్రైవర్లని అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా క్లియర్గా అవగాహన సదస్సులు క్రియేట్ ఇస్తున్నాము. అదేవిధంగా డ్రైవర్లకు కూడా మేము స్కూల్ యాజమాన్యాలకు చెప్తున్నాము. డ్రైవర్లకు కూడా సిరిసిల్ల IDTRలో 3 days రిఫ్రెష్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది, దాన్ని ప్రతి ఒక్కరు కూడా అటెండ్ చేయాలి. సో దట్ వాళ్ళు డిఫెన్సివ్ డ్రైవింగ్ దాంట్లో క్లియర్గా చెప్తారు, వాళ్ళు ఎట్లా నడపాలి, డిఫెన్సివ్ డ్రైవింగ్లో ఏ కండిషన్లో ఏ వెదర్లో ఎట్లా నడపాలి వెహికల్ అనేది క్లియర్గా ఉంటుంది. సార్ ఇప్పుడు మీరు కొంతమంది బస్సెస్ని సీజ్ చేయడం జరిగింది, వాళ్ళకు కూడా అంటే ఆ స్కూల్ యాజమాన్యాలు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాయి, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు వాళ్ళు అసలు? ఖచ్చితంగా వాళ్ళకి చెప్తామండి. మేము అది మా హైయర్ అఫీషియల్స్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా ఏమని చెప్పారు, మేము ఆ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ద్వారా మేము ఈ విషయాన్ని కమ్యూనికేట్ చేస్తాం. తర్వాత చట్టపరంగా యాక్షన్ ఏం తీసుకుంటారు. మీరు చెప్పినాక కూడా కొంతమంది ఇట్లాంటి టైప్లో బస్సెస్ నడపడం అయితే జరుగుతుంది కదా, నెక్స్ట్ టైం వాళ్ళు కనుక మీ అందుబాటులో మీ దృష్టికి కనుక వస్తే వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? మేము పర్మిట్ సస్పెన్షన్ చేయడం జరుగుతుంది, ప్రాసిక్యూషన్కి ఎలా చేస్తాం వాళ్ళకి.
సో మనం చూస్తున్నాము ఎలాంటి జాగ్రత్తలు ఈ స్కూల్ బస్సుల విషయంలో తీసుకోవాలి, అలాగే ఇటు ఏదైతే ఈ బస్సులకు సంబంధించి ఇలాంటి బస్సులకు పర్మిషన్స్ కావచ్చు, అంతేకాకుండా ఈ బస్సులను ప్రోత్సహిస్తున్న కొన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలకు సంబంధించి కూడా మేము వారికి నోటీసులు జారీ చేయడం, వాళ్ళకు కూడా కొన్ని విషయాలను ఎప్పటికప్పుడు కూడా తెలియజేస్తూ ఉంటాము. అయినా కానీ ఇట్లాంటి చర్యలకు పాల్పడితే మాత్రం వాళ్ళను వదలబోము అంటూ కూడా అధికారులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఇంకొక బస్సు ఉంది, ఆ బస్సు లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ బస్సులో పరిస్థితి అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే బస్సు నీట్గా ఉన్నప్పటికీ కొంతవరకు ఈ సీట్లు అనేటివి చినిగిపోయి ఉన్నాయి. వీటిని కూడా త్వరలోనే ఈ యొక్క స్కూల్ యాజమాన్యం చొరవ తీసుకొని డెఫినెట్గా బాగు చేయిస్తారని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు అధికారులు కూడా, ఆర్టీఓ కూడా, ఇటు పిల్లల పేరెంట్స్కి కూడా కొన్ని సూచనలు అనేటివి ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్గా మీరు మీ పిల్లల్ని సమయానికి రెడీ చేయడం కావచ్చు, అంతేకాకుండా సమయానికి వాళ్ళని స్కూల్కి పంపించాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఒక్క స్కూల్ బస్సు లేట్ అయింది అంటే ఆ వెళ్ళే వ్యక్తి కూడా స్కూల్కి టైంకి వెళ్ళాలి అని చెప్పేసి స్పీడ్గా నడుపుతూ ఉంటారు. సో ఆ స్పీడ్గా నడిపినప్పుడు ఇది సిటీ కాబట్టి ఎవరు ఎక్కడి నుండి ఏ టైంలో ఎలా వస్తారో తెలియదు కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉంటాయి. సో కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. తమ పిల్లలు వెళ్ళే స్కూల్ బస్సులు కావచ్చు, సమయాలు కావచ్చు, అన్నిటినీ చూసుకోవాలి. మేము ఫీజులు కడుతున్నాము, లక్షలు లక్షలు వేలు వేలు అని ఇంట్లో కూర్చోకండి. దయచేసి మీ పిల్లలు వెళ్ళే బస్సెస్ ఏ విధంగా ఉన్నాయి, అంతేకాకుండా ఏ విధమైన టైంకి వెళ్తున్నారు, ఏ విధమైన టైంకి వస్తున్నారు అనే విషయాలపైన కూడా కొంతవరకు దృష్టి సాధించాలంటూ కూడా అధికారులు సూచనలు జారీ చేయడం కూడా జరుగుతుంది. మళ్ళీ జనవరిలో కూడా ఈ బస్సులకు సంబంధించి ఫిట్నెస్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉంటుంది అనే విషయం పైన కూడా మేము చర్యలు తీసుకోవడం కావచ్చు, వాళ్ళు ఏ విధంగా వర్క్ చేస్తున్నారనేది వాకబు చేస్తూ ఉంటామంటూ కూడా అధికారులు చెప్పుకొస్తున్న స్థితి ఇక్కడ కనిపిస్తుంది. అంతేకాకుండా మీరు కూడా తల్లిదండ్రులు దయచేసి జాగ్రత్తలు వహించండి. డబ్బులు కడుతున్నామని ఇంట్లో కూర్చోకండి. ఏ విధంగా మీ పిల్లలు ప్రయాణిస్తున్నారు అనే విషయాన్ని కూడా కాస్త జాగ్రత్తగా గమనించండి అంటూ కూడా చెప్పుకొస్తున్న స్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడున్న అప్డేట్స్. కెమెరా పర్సన్ విజయ్తో లిఖిత, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.